హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మీరు ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో ప్లాట్ బుక్ చేసి ఉంటే ఒకసారి లోతుగా ఆలోచించండి. ఎందుకంటే ఈ వీడియో మీకు భయపెట్టడానికి కాదు, మీ డబ్బును కాపాడడానికి. ఈ వీడియోలో ఫ్యూచర్ సిటీ గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడని 10 పెద్ద రిస్కులు చెప్పబోతున్నాను. ఈ రిస్క్ తెలుసుకున్న తర్వాత కూడా మీరు కొనాలని నిర్ణయించుకుంటే కనీసం ఆ నిర్ణయం నాలెడ్జ్తో తీసుకున్నదిగా ఉంటుంది, హైప్తో కాదు. ఒకసారి 2010లో హైదరాబాద్ను ఊహించండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ రోజులా కనిపించేది కాదు. చాలా చోట్ల ఖాళీ భూములు, కొండలు, చెట్లు. అప్పుడు కొన్న వాళ్ళలో కొందరికి మంచి రిటర్న్స్ వచ్చాయి. ఈ కథ ఇప్పుడు హైదరాబాద్లో కొత్త కళను సృష్టిస్తుంది. అప్పుడు గచ్చిబౌలి మిస్ అయ్యాం, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మిస్ అవ్వకూడదు. ఈ ఒక్క సెంటెన్స్ ఈరోజు వేలాది మంది డెసిషన్ని ప్రభావితం చేస్తుంది. కానీ ఒక ప్రశ్న, ప్రతి కొత్త గ్రోత్ ఏరియా గచ్చిబౌలి అవుతుందా? కాదు. ఎందుకు కాదో ఈరోజు తెలుసుకుందాం. మీరు గమనించారా, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడే చాలా యాడ్స్లో లగ్జరీ విల్లాస్, గ్లాస్ బిల్డింగ్స్, వైడ్ రోడ్స్, ఆర్టిఫిషియల్ లేక్స్, హ్యాపీ ఫ్యామిలీస్, డ్రోన్ షాట్స్ అన్నీ కనిపిస్తాయి. కానీ ఒక్క అడ్వర్టైజ్మెంట్లో కూడా ఈ క్వశ్చన్స్ కనిపించవు. ఈ ప్రాంతంలో నీటి పరిస్థితి ఎలా ఉంది? రీసేల్కి ఎంత టైం పట్టచ్చు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైం లైన్ ఏంటి? డిమాండ్ను తీసుకురావడానికి ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే కళ అమ్మడం సులభం, రిస్క్ వివరించడం కష్టం. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇది హైదరాబాద్లో ఉన్న వేల కుటుంబాల కథ. మహేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వయసు 34, వైఫ్ కూడా జాబ్ చేస్తుంది, ఒక బాబు, సేవింగ్స్ 28 లక్షలు. ఒకరోజు ఆఫీస్లో లంచ్ చేస్తున్నాడు. ఒక కొలీగ్ అన్నాడు, ఫ్యూచర్ సిటీలో ప్లాట్ బుక్ చేశాను. ఇంకొకరు, నేను చేశాను. మూడో వ్యక్తి, నెక్స్ట్ వీక్ ప్రైస్ పెరుగుతుంది అన్నాడు. సాయంత్రం మహేష్ ఇంటికి వచ్చాడు. యూట్యూబ్ ఓపెన్ చేశాడు. మొదటి వీడియో, ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే కొనండి. రెండో వీడియో, 2035లో కోటీశ్వరులు అవుతారు. మూడో వీడియో, లాస్ట్ ఆపర్చునిటీ. ఆ రాత్రి మహేష్కి నిద్ర రాలేదు. ఎందుకంటే అతను ప్రాపర్టీ గురించి ఆలోచించడం లేదు, మిస్ అవుతానేమో అన్న భయం గురించి ఆలోచిస్తున్నాడు. మనిషి జీవితంలో అత్యంత ఖరీదైన ఎమోషన్ గ్రీడ్ కాదు, ఫియర్ కూడా కాదు, ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సైకాలజీలో ఒక ప్రిన్సిపల్ ఉంది. 10 మంది ఒకే పని చేస్తున్నారని కనిపిస్తే అది కరెక్ట్ అని మన బ్రెయిన్ నమ్మడం మొదలు పెడుతుంది. దీన్నే సోషల్ ప్రూఫ్ అంటారు. బ్రోకర్ చెప్తాడు, సార్ ఈరోజు 5 బుకింగ్స్ అయ్యాయి. మీకు తెలియదు నిజంగా జరిగాయో లేదో, కానీ మీ బ్రెయిన్ మాత్రం ఇలా చెప్తుంది, అందరూ కొంటున్నారు, నేను కూడా కొనాలి. ఇక్కడే మొదటి రిస్క్ మొదలవుతుంది. రిస్క్ నంబర్ 0. అవును, రిస్క్ నంబర్ 1కి ముందు నేను రిస్క్ 0 గురించి మాట్లాడతాను. ఈ రిస్క్కు నేను పెట్టిన పేరు రిస్క్ నంబర్ 0. అదే థింకింగ్ లేకుండా డెసిషన్ తీసుకోవడం. మనం చాలాసార్లు ప్రాపర్టీని అనలైజ్ చేయం, మన ఎమోషన్స్ని మాత్రమే అనలైజ్ చేస్తాం. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ప్లాట్ చూడడానికి వెళ్తున్నారా, లేక మిస్ అవుతాము అన్న భయం తగ్గించుకోవడానికి వెళ్తున్నారా? ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. నేను మీకు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఫ్యూచర్ సిటీలో ఎందుకు కొనాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు రీసెర్చ్ చేశారా, లేక మిగతా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా కొనాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు కామెంట్స్లో నిజాయితీగా సమాధానం చెప్పండి. ఎందుకంటే ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ ఆన్సర్ మారే అవకాశం ఉంది. ఈ వీడియోలో నేను మీకు కొనండి అని చెప్పను, కొనద్దు అని కూడా చెప్పను. ఎందుకంటే అది రెస్పాన్సిబుల్ అడ్వైస్ కాదు. దానికి బదులు ఒక ఇన్వెస్టిగేటర్లా ఒక రిస్క్ని ఎవిడెన్స్తో, లాజిక్తో, సైకాలజీతో, గ్రౌండ్ రియాలిటీతో విశ్లేషిద్దాం. చివరికి డెసిషన్ మీదే. అదే సరైన మార్గం. ఫ్యూచర్ సిటీ గురించి మీరు సోషల్ మీడియాలో చూస్తున్నది ఐస్బర్గ్ పై భాగం మాత్రమే. అందమైన రోడ్స్, ఫ్యూచర్ ప్లాన్స్, బిగ్ అనౌన్స్మెంట్స్. కానీ నీటి అడుగున ఇంకో ప్రపంచం ఉంది. డాక్యుమెంటేషన్ రిస్క్స్, మైక్రో లొకేషన్ రిస్క్స్, లిక్విడిటీ రిస్క్స్, ఫైనాన్షియల్ రిస్క్స్, ఎక్స్పెక్టేషన్ రిస్క్స్, మార్కెటింగ్ రిస్క్స్. ఈరోజు మన ప్రయాణం ఆ నీటి అడుగున ఉన్న ప్రపంచంలోకి. ప్రాపర్టీ కొనేటప్పుడు మనం కనిపించేదాన్ని కొనం, కనిపించని రిస్క్ను కూడా కొనుగోలు చేస్తున్నాం. ఒక చిన్న పని చేయండి, కామెంట్లో ఒక మాట రాయండి. మీరు ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే కొనుగోలు చేశారా, లేక ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉన్నారా? మీ సమాధానం నాకు తెలుసుకోవాలనుంది. ఎందుకంటే తర్వాతి పార్ట్స్లో
మీ సిచ్యువేషన్కు ఉపయోగపడే ఎగ్జాంపుల్స్ని ఎక్కువగా చూపిస్తాను. ఇప్పటి వరకు మనం మన సైకాలజీ గురించి మాట్లాడుకున్నాం. మీరు నమ్మలేని ఒక విషయం చెప్తాను. చాలామంది ప్లాట్ కొనడం లేదు, స్టోరీ కొనుగోలు చేస్తున్నారు. ఒక బ్యూటిఫుల్ స్టోరీ, ఒక బ్యూటిఫుల్ ప్రజెంటేషన్, ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్. కానీ ఆ స్టోరీలో లొకేషన్ ఎక్కడుంది, కనెక్టివిటీ ఎలా ఉంది, డిమాండ్ ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలు ఉండవు. అదే రిస్క్ నెంబర్ 1. 2 వెంచర్స్ కంపేర్ చేద్దాం. రెండింటి రేట్ ఒకటే, 2 బ్రోచర్స్ అద్భుతంగా ఉన్నాయి, రెండింటిలో క్లబ్ హౌస్ కూడా ఉంది. కానీ 2035లో ఒకటి వెల్త్ని సృష్టించవచ్చు, మరొకటి మీ డబ్బును సంవత్సరాల పాటు బ్లాక్ చేయొచ్చు. ఎందుకు? గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే కేవలం 5 నిమిషాల్లో ఆ రహస్యం బయటపడుతుంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో అత్యంత ఖరీదైన వస్తువు భూమి కాదు, మార్కెటింగ్ స్టోరీ. నేను మీకు 2 ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను. ప్రాజెక్ట్ ఏ గ్రాండ్ ఎంట్రన్స్, ఇంపోర్టెడ్ ల్యాండ్స్కేపింగ్, లగ్జరీ క్లబ్ హౌస్, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్, డ్రోన్ వీడియోస్, సెలబ్రిటీస్ లాంచ్, ఏసీ సేల్స్ ఆఫీస్, కాఫీ, బిగ్ ఎల్ఈడి స్క్రీన్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ సాధారణ ఎంట్రన్స్, చిన్న ఆఫీస్, ఎలాంటి ఫ్యాన్సీ డెకరేషన్స్ లేవు, చుట్టూ ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. బ్రోచర్ కూడా చాలా సింపుల్. ఇప్పుడు 95% మంది ఏ ప్రాజెక్ట్ వైపు ఆకర్షితులవుతారు? మొదటి ప్రాజెక్ట్. ఎందుకు? అది మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే తెలుస్తుంది. మన బ్రెయిన్కి ఒక అలవాటు ఉంది, దీన్ని సైకాలజీలో హాలో ఎఫెక్ట్ అంటారు. ఒక విషయం చాలా అందంగా కనిపిస్తే మిగతా అన్నీ కూడా బాగానే ఉంటాయని మనం అనుకుంటాం. లగ్జరీ గేట్ కనిపించిందంటే లొకేషన్ కూడా బాగుంది అనుకుంటాం. క్లబ్ హౌస్ బాగుంది అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటుంది అనుకుంటాం. సేల్స్ ఆఫీస్ లగ్జరీగా ఉంది అంటే డెవలపర్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు అని అనుకుంటాం. కానీ ఈ మూడింటికి ఎటువంటి సంబంధము ఉండకపోవచ్చు. ఒకసారి ఒక ఐటీ ఎంప్లాయీ నన్ను కలిశాడు. అతని పేరు మారుస్తున్నాను, వికాస్. అతను అన్నాడు, సార్ నేను ఒక వెంచర్ చూసి వచ్చాను. నేను అడిగాను ఏం నచ్చింది? అతను చెప్పిన ఆన్సర్ వింటే నేను ఆశ్చర్యపోయాను. సార్ క్లబ్ హౌస్ చాలా బాగుంది, రిసెప్షన్ 5 స్టార్ హోటల్లా ఉంది, సేల్స్ టీమ్ చాలా ప్రొఫెషనల్. నేను ఒక ప్రశ్న అడిగాను, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసావా? అతను లేదన్నాడు. మాస్టర్ ప్లాన్ చూసావా? లేదు. నియర్ బై డెవలప్మెంట్ చూసావా? లేదు. వాటర్ సోర్స్ చూడలేదు. రోడ్ విడ్త్ తెలియదు. అప్పుడు నేను నవ్వుతో ఒక మాట చెప్పాను, నువ్వు ప్రాపర్టీని చూడలేదు, ప్రజెంటేషన్ చూసి వచ్చావు. మార్కెటింగ్ ఆఫీస్లో కనిపించేది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇంప్రెషన్. ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్. మీరు చూసిన ప్రాజెక్ట్ బ్రోచర్ని తీసుకోండి. అందులో ఎన్ని పేజెస్ ఉంటాయి? 30, 40, 50. ఇప్పుడు కౌంట్ చేయండి. లగ్జరీ ఇమేజెస్ ఎన్ని ఉన్నాయి? హ్యాపీ ఫ్యామిలీస్ ఎన్ని? స్విమ్మింగ్ పూల్ ఫొటోస్ ఎన్ని? ఇప్పుడు మరో విషయం చూడండి. గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ ఉందా? ట్రాఫిక్ స్టడీ ఉందా? డ్రైనేజ్ అనాలిసిస్ ఉందా? నియర్ బై ఎంప్లాయ్మెంట్ మ్యాప్ ఉందా? ఫ్లడ్ రిస్క్ ఇన్ఫర్మేషన్ ఉందా? చాలా బ్రోచర్స్లో ఈ వివరాలు ఉండవు. ఎందుకంటే వాటితో ఎమోషన్ క్రియేట్ చేయడం కష్టం. ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ సేల్స్ ఆఫీస్కి వెళ్ళే ముందు గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేస్తారు. వాళ్ళు మొదట చూసేది గేట్ కాదు, క్లబ్ హౌస్ కాదు, లొకేషన్, రోడ్ నెట్వర్క్, సరౌండింగ్ డెవలప్మెంట్, నియర్ బై విలేజెస్, ఓఆర్ఆర్ యాక్సెస్, ఎయిర్పోర్ట్ ట్రావెల్ టైం, ఎంప్లాయ్మెంట్ కారిడార్స్. ఇవే. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్కి ప్రాపర్టీ అమ్మాల్సిన అవసరం లేదు, అది మీకు నిజంగా ఏముందో మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు నేను చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఒకసారి గూగుల్ మ్యాప్స్లో 3 కిలోమీటర్ల రేడియస్ డ్రా చేయండి. ఆ సర్కిల్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్యూయల్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి, రెస్టారెంట్స్ ఎన్ని ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, వీటిని చూడండి. ఎందుకంటే ఈ ఎగ్జిస్టింగ్ యాక్టివిటీ ఫ్యూచర్ డిమాండ్కి ఒక క్లూ అవ్వచ్చు. ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, కానీ ఒక స్ట్రాంగ్ ఇండికేటర్. ఈ రిస్క్ని ఒక్క లైన్లో చెప్తే మీరు లొకేషన్ని అనలైజ్ చేయకుండా ప్రజెంటేషన్ని అనలైజ్ చేస్తున్నారు. అదే రిస్క్ నెంబర్ 1. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ప్రాపర్టీ జీవితంలో 1 లేదా 2 సార్లు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. అందుకే మనం చాలా ఎక్సైట్ అవుతాం. ఆ ఎక్సైట్మెంట్ని మార్కెటింగ్ టీం చాలా బాగా అర్థం చేసుకుంటారు. టుడే ఆఫర్, ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీ గోల్డ్ కాయిన్, ఓన్లీ 10 ప్లాట్స్ లెఫ్ట్. ఇలాంటి ఆఫర్స్ని చూస్తే మనకు అనిపిస్తుంది ఇప్పుడే కొనేయాలి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు 50 లక్షల డెసిషన్ తీసుకుంటున్నారు. ఒక గోల్డ్ కాయిన్ కోసం అంత పెద్ద నిర్ణయం మార్చుకోవడం సరైందేనా? 2 ఫ్రెండ్స్ సందీప్, అరవింద్, ఇద్దరు ఒకే వెంచర్ చూడడానికి వెళ్ళారు. సందీప్ ఆఫీస్ చూసి వెంటనే బుకింగ్ చేసేశాడు.
అరవింద్ అన్నాడు, నేను 2 రోజుల తర్వాత వచ్చి చెప్తాను అని. ఆ 2 రోజుల్లో అతను ఏం చేశాడు? గూగుల్ మ్యాప్స్ చూశాడు, రెవెన్యూ మ్యాప్ చూశాడు, నియర్ బై డెవలప్మెంట్స్ చూశాడు, రోడ్ కనెక్టివిటీ చూశాడు. చివరికి అతను ఆ వెంచర్ కొనలేదు, మరో లొకేషన్ ఎంచుకున్నాడు. సందీప్ అడిగాడు, ఎందుకు? అరవింద్ ఒక్క మాట అన్నాడు, నేను గేట్ని కొనడం లేదు, భూమిని కొంటున్నాను. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగండి, నేను ఈ వెంచర్లో ఎందుకు ఇష్టపడుతున్నాను? బ్యూటిఫుల్ ఆఫీస్ వల్ల, మార్కెటింగ్ వల్ల, ఫ్రెండ్స్ రికమెండేషన్ వల్ల, లేక లొకేషన్ అనాలిసిస్ వల్ల? ఈ ఆన్సర్ మీ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ని మార్చవచ్చు. కానీ ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్. సపోజ్ మీరు ఎక్సలెంట్ లొకేషన్ ఎంచుకున్నారని అనుకుందాం. అంతే సరిపోతుందా? లేదు. ఎందుకంటే చాలామంది చేసే రెండో పెద్ద తప్పు, గవర్నమెంట్ అనౌన్స్మెంట్ వింటే అప్రిసియేషన్ కన్ఫామ్ అయిపోయింది అనుకోవడం. రోడ్డు ప్రకటించారు, మెట్రో ప్రపోజల్ వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ అనౌన్స్మెంట్ వచ్చింది అంటే ప్రైస్ డబుల్ అవుతుందా? అంత సులభం కాదు. నెక్స్ట్ పార్ట్లో మనం ఒక కేస్ స్టడీ చూస్తాం. ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఒక ఏరియాని ఎలా ఎగ్జైట్ చేస్తుందో, మరియు ఎందుకు కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ కంటే చాలా ముందుకు పరిగెడతాయో టైం లైన్తో, గూగుల్ మ్యాప్తో, లాజిక్తో విశ్లేషిద్దాం. అదే రిస్క్ నెంబర్ 2. వీడియో లెంత్ను దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ పార్ట్లో మిగతా రిస్కుల గురించి డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు వెన్హర్ రియాలిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.